దీనికి ఈ వేదికకు ఒక పేరు పెట్టాలనేది ఒక ఆలోచన. నేను ఒక 2-3 పేర్లు సజెస్ట్ చేస్తాను. నేను ఆ 2-3 పేర్లలో మనం చేతులు ఎత్తి ఏ పేరైతే బాగుంటుందని ఎక్కువ మంది చేతులు ఎత్తారో ఆ పేరే ఈ వేదికకు పెడతాం. అంటే మీ అందరి అభిప్రాయం డెమోక్రటిక్ వేలో మీరు దేనికి యాక్సెప్ట్ చేస్తే దానికి ఈ వేదిక నామకరణం జరుగుతుంది. ఇవాళ దీని మీద ఒక గ్రూప్ తయారవుతుంది. ఆ గ్రూప్ అడ్మిన్స్గా ఎవరైతే అందరూ అడిగే సమస్యల మీద వారి డౌట్స్ మీద క్లారిఫై చేయగలుగుతారో వారినే అడ్మిన్స్గా కూడా చేయడం జరుగుతుంది. నేను నామకరణాలు చెప్తాను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందనేది చేతులు ఎత్తితే హైయెస్ట్ దేనికి ఎత్తితే అదే పేరు పెట్టేద్దాం. ఐపీకేఎఫ్ చేతులు ఎత్తాలి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. లేదు, బ్రాహ్మణ సమన్వయ ఫోరం బిఎస్ఎఫ్, తర్వాత బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్, నేను కూడా దానికే ఉన్నా. ఇది బాస్ అనేది సంస్థ పేరు, కానీ దీంట్లో బాసులు ఎవరు ఉండరు. ఆ ట్యాగ్ లైన్ కూడా పెడతాం కింద, ఎందుకంటే ఇక్కడ ఎవరు బాసులు లేరు, ఎక్కడైనా కూర్చోవచ్చు, అందరు బాసులే. ఎందుకంటే మనం బ్రాహ్మణం కాబట్టి మనం బాసులం మనం. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా మన బాసిజం ఇంట్లో పెట్టి మన నిరుపేద బ్రాహ్మణుల కోసం అందరం పనిచేయటం జరుగుతుంది. సో బాస్ అనే పేరు బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ అనేది ఈ నేమ్ ఫైనలైజ్ చేద్దాం. ఫైనలైజ్ చేసి ఇదొక గ్రూపు వాట్సాప్లో పెట్టి లెటర్లు ఇచ్చిన వాళ్ళందరూ దీంట్లో మెంబర్స్గా ఉంటారు. వచ్చే వాళ్ళందరూ వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. దీంట్లో ప్రతి సమస్య, ఏ ప్రముఖుడు సమస్య అడిగినా దానికి ఆన్సర్ చేసే సామర్థ్యం ఉన్న పెద్దల్ని దాంట్లో అడ్మిన్స్గా పెట్టడం జరుగుతుంది.